హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. యాక్చువల్గా కస్టమర్ని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇక్కడ నియర్ పుష్ప హోటల్ దగ్గర ఉంటా అనమాట. నేను రెగ్యులర్గా ఎప్పుడు అక్కడికే వస్తే ఫస్ట్ యూబర్లో ఆగిరిపల్లి పడింది. సరే, అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకే, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూబర్ ఆన్ చేసి కూర్చుంటే నేను మార్నింగే పాస్ కట్టాను. అది నిన్న ఈ టైంకి కట్టా, నిన్న 7కి కట్టా. అది ఇప్పుడు 7 వరకు ఉంది. 139 రూపీస్, ఎంతైనా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైందంటే తర్వాత ముదినేపల్లి పడింది. ఊబర్లో ముదినేపల్లి పడితే కస్టమర్కి కాల్ చేశా. కస్టమర్ అన్నారు లేదు వేరే వెహికల్ వస్తుంది అన్నారు. ఓకే, బట్ ఎవరో మాట్లాడుకుని ఉంటారు, వాళ్ళ డ్రైవర్ క్యాన్సిల్ చేసి ఉంటాడు, అది మనకు వచ్చిందని నేనే వెంటనే క్యాన్సిల్ చేస్తే తర్వాత వెంటనే మళ్ళీ అవనిగడ్డ దగ్గరకు పడింది. యూబర్లో అవనిగడ్డ దగ్గర పడితే కస్టమర్కి కాల్ చేశా. ఇట్లా యూబర్ బుక్ చేశారు కదండి అంటే, లేదు నాకు వేరే వెహికల్ వస్తుంది అన్నారు. ఎలా వస్తుంది అంటే, ఇట్లా కస్టమర్ నా పర్సనల్ నెంబర్ డ్రైవర్ నా పర్సనల్ నెంబర్ తీసుకున్నాడు, వస్తా అన్నాడు. అంటే ఓకే, డ్రైవర్ నెంబర్ చెప్పండి అన్న. డ్రైవర్ నెంబర్ ఎప్పుడు కాల్ చేశా. ఏంటన్నా అంటే, అది ఎలా క్యాన్సిల్ అయిపోయిందో నాకు తెలియదు, వాళ్ళే బుక్ చేశారా. వాళ్ళు బుక్ చేస్తే నాకు వచ్చింది, ఇంకా అసలు అతనికి ఎలా వెళ్ళిద్ది గట్టిగా ఇచ్చే ఖర్చులకి. ఎందుకన్నా పోనీ ఇప్పుడు 2000 బిల్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక 400, 450, 500 అలా కమిషన్ కట్ అయితే నువ్వు అలా చేసినా ప్రాబ్లం లేదు. కమిషన్ కోసం కక్కుర్తి పడి చేసాం అనుకోవచ్చు. నీది 139 పాస్ కట్టే ఉంటుంది కదా మార్నింగ్ నుంచి. పోనీ 139 పాస్ కట్టకపోతే ఇప్పుడు 139 కట్ అయింది, మళ్ళీ 24 అవర్స్ ఉంటుంది. ఆ 24 అవర్స్లో మనం ఎంతైనా లాగిన్ చేసుకోవచ్చు కదా. అది నీకు ఏదైనా టాలెంట్ ఉంటే నువ్వు మాట్లాడుకుని కస్టమర్తో క్యాన్సిల్ చేయించారనుకోండి. కస్టమర్తో క్యాన్సిల్ చేయించేస్తే కస్టమర్కి 70 రూపీస్ 60 రూపీస్ ఫైన్ పడుతుంది. వాళ్ళకి నెక్స్ట్ రైడ్లో అది కట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఒక డ్రైవర్ అయ్యి ఉండి ఆ డ్రైవర్ నీకు డ్రైవర్ బాధలన్నీ తెలిసి కూడా నువ్వు క్యాన్సిల్ చేస్తే అది వేరే ఊడికి వెళ్ళిద్ది. అనవసరంగా వాడి డివైజ్ పాడటం తప్ప ఏం ఉండదు కదా. తెలిసి ఊబర్ తోలేవాళ్ళు, ఓలా తోలేవాళ్ళు, లోకల్ వాళ్ళు అలా చేస్తారు. ఎందుకు చేస్తారో నాకేం అర్థం కాదు. అయినా అంతకుముందు అయితే ఏదైనా కమిషన్ బాగా కట్ అయిపోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు 139 రూపీస్ పాస్, అది నువ్వు కట్టుకోలేకపోకుండా 1890 చూపించింది. నువ్వు అడిగింది 110 రూపీస్ ఎక్స్ట్రా. 110 రూపీస్ ఎక్స్ట్రాకే నువ్వు కస్టమర్తో క్యాన్సిల్ చేయించి బుకింగ్ వెళ్ళామంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎంత ఎదవ్వా అని. ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు డ్రైవర్స్. అసలు నువ్వు డ్రైవర్ కాకోకుండా అయి ఉంటేనే ఇంక ఇలాంటివి చేస్తారు ఎవరైనా సరే. అన్ని ప్రాబ్లమ్స్ తెలిసి కూడా బుకింగ్ మనం క్యాన్సిల్ చేస్తే అది వేరే డ్రైవర్కి వెళ్ళిద్ది. నా వల్ల అతనికి డివైస్ ప్రాబ్లం అయ్యిద్ది, రేటింగ్ తగ్గిపోయిద్ది అని తెలిసి కూడా అలా చేస్తే ఇంకెందుకు ఈ ఫీల్డ్. అలా ఫస్ట్ మనలో మనకే ఒక యూనిటీ లేదన్నా. అది గట్టిగా ఇచ్చా ఇద్దరికి ఖర్చులకి. ఇప్పుడు ఇంకా 3 రైడ్లు అలాగే బుక్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా నా మొహం పడతాయి బుకింగ్స్. ఇంటర్ సిటీలే పడవు, లోకల్ ఏడవాలి ఇంక ఇప్పుడల్లా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మన డ్రైవర్స్ ఎవరైనా అలా ఉంటే అలా చేయొద్దన్నా. థ్యాంక్ యూ.